శుభములు కలుగు నీకు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. మీ ప్రపోజల్ నాకు ఓకే అండి. థ్యాంక్ యూ వరాహి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. భార్యాభర్తల మధ్య బంధం ఎలా ఉండాలో తెలుసా నీకు? ప్రేమ, నమ్మకం ఈ రెండూ ఉండాలి. ఈ రెండూ ఉంటేనే మనం బ్రతుకున్నంత కాలం ఆ బంధం బ్రతికుంటుంది. ఏ అమ్మాయినా కోరుకునేది ఒకటే, కన్నీరు పెట్టకుండా కంటికి రెప్పలా చూసుకునేవాడు తోడుగా కావాలని. అలాంటి వాడు దొరికితే భార్య ఎంతటి కష్టమైనా భరించగలుగుతుంది. చిట్టెలుక పనసపండు మోసినట్టు చాలా బరువునే గుండెల్లో మోస్తుంది నా మనవరాలు. అసలెవరితో మాట్లాడుతుంది? మొగుడుతోనా, అత్తగారితోనా? మీ మగాళ్ళంతా ఇదొక్కటి అర్థం చేసుకుంటే ఆడవాళ్ల జీవితాలు సంతోషంగా, ప్రశాంతంగా ఉంటాయి. అమ్మా హాసిని, ఎంత కష్టం వచ్చిందమ్మా నీకు. ఏంటే మంచి రీల్, ఎమోషన్స్ చాలా బాగా వచ్చాయి. మొత్తం చెడగొట్టావు. అసలు నేనెవరు రీల్ మధ్యలో కాలు పెట్టమన్నారు? ఓర్ని రీలా? నువ్వింకా నీ గోడి గోడలకి చెప్పుకుంటున్నావేమోనని అనవసరంగా ఎక్కువ బాధపడిపోయానే. గోడ గోంగూర, అనవసరంగా రీల్ అంతా చెడగొట్టావు. ఆగు. అది కాదు బాబు, ప్లీజ్ మీరు ఒక్క నిమిషం మాట్లాడకండి.
అమ్మ అంటే నాకు ప్రాణం. ఈ ఫోటో అంటే నాకు చాలా చాలా ఇష్టం. కానీ నాకు ఇష్టమైన ఫోటో పగిలిందనే కంగారులో నువ్వు ఈ గాజు పెంకులు తీస్తే ఈ గాజు పెంకులు నీకు గుచ్చుకుంటాయి. నీ చేతులు గాయపడతాయి. అందుకే నేనే జాగ్రత్తగా తీసేశాను. ఏమే ముసలి, చెప్పవే ముసలి. చెప్పవే, ఇతనేనా? కాదే, బిక్కి మారిపోయి మంకీ అయిపోయాడు. అది కాదే, అది వాళ్ళమ్మతో ఉన్న ఫోటో. అదంతే ప్రాణం అన్నాడు కదా. అలాంటి ఫోటో నీ వల్ల కింద పడి పగిలిపోతే పల్లెత్తు ఒక్క మాట కూడా అనకుండా నీ చేతులు గాయపడతాయని అలా వెళ్ళిపోయాడేంటి? అవన్నీ యాక్టింగ్. ఆ? నేనిక్కడ రీల్స్ లో యాక్టింగ్ చేస్తుంటే వీళ్ళిక్కడ రియల్ లైఫ్ లో అవార్డ్ రేంజ్ యాక్టింగ్లు చేస్తున్నారు. యాక్టింగ్ ఏంటే? ఆ ఈ ఇల్లే పెద్ద యాక్టింగ్ స్కూల్లే. దీనికి కరెస్పాండెంట్ మా అత్తగారు, విక్కీ ప్రిన్సిపల్, రేఖ టీచర్, నేను స్టూడెంట్ ని. నోరు మీవే. ఆ అబ్బాయి అంత నిజాయితీగా నిన్ను తిట్టకుండా అవి తీసుకెళ్లిపోతే అది అతనిలో వచ్చిన మార్పు అనుకోవాలి గాని. హలో, పులెప్పుడైనా పులిహోర తింటుందా? ఏంటి? హా, వీడు అంతే. నేను విడాకులు ఇస్తానన్న దగ్గర నుంచి ఇలా మంచివాడ్లా మారిపోయినట్టు నటిస్తూ నన్ను నమ్మించాలని తెగ ట్రై చేస్తున్నాడు. అది కాదే. వీడెంత నటించినా నేను నమ్మను. నేను విడాకులు ఇస్తే బయట వీళ్ళ పరువు అంతా పోతుంది కాబట్టి ఇంట్లో ఫోటో పగిలిపోయినా ఏమీ అనకుండా పెద్ద బుద్ధుడిలాగా శాంతి పాఠాలు చెప్తున్నాడు. వీడి నటనకి నేను పడిపోయి విడాకులు ఇవ్వడం మానేస్తానని కలలు కంటున్నాడు పిచ్చోడు. మనోడేమో నోరెత్తి ఒక మాటైనా అనలేదు. ఇదేమో నటనంటుంది, నాకేమో నిజం అనిపిస్తుంది. నచ్చ చెబుదామంటే ఇది నమ్మదు. ఇలా కాదు, మాటలతో చెప్తే వాళ్ళలో మార్పుని ఇది గుర్తించదు. ఏదో ఒకటి చెయ్యాలి. చేసి ముందు ఇద్దరినీ కలిపేయాలి. అప్పుడు ఒకరి మీద ఒకరికి నమ్మకం, ప్రేమ కలుగుతుంది. అప్పుడే నేనిక్కడికొచ్చినందుకు ఒక సార్థకత ఉంటుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలబ్బా? చేస్తా చేస్తా చేస్తా. ఇప్పుడు నేనేం చేయాలి? అక్క ఎక్కడికి వెళ్ళింది? ఏం తెలుసుకుంటుంది? ప్రణయ్ కోసం వెతుకుతూ వెతుకుతూ నిఖిల్ గురించి కూడా తెలుసుకుంటుందా? ఏంటక్క అలా చూస్తున్నా? నిఖిల్ ని లాస్ట్ టైం ఎప్పుడు కలిసా? ఏంటి? నువ్వు ప్రణయ్ మిస్సింగ్ తర్వాత నిఖిల్ని 2-3 సార్లు కలిశాను అని అనుష మేడంకి చెప్పావు కదా. అవునా? చెప్పానా? ఆవిడ నాకు అప్పగించిన కేస్ ఫైల్లో నిఖిల్ని కలిశావని ఒప్పుకున్నట్టు రిపోర్ట్ ఉంది. అంటే అది 1-2 సార్లు కలిసినట్టు గుర్తుందక్క. అదే లాస్ట్ టైం ఎప్పుడు కలిసావు? అప్పుడు అతనితో ఏం మాట్లాడావు? ప్రణయ్ గురించి అతనేం చెప్పాడు? అక్క,
నువ్వు కూడా పోలీసులాగే అడుగుతున్నావు. ఏ అడగకూడదా? నాకు భయంగా ఉందక్క. ఏ నువ్వు తప్పు చేసావా? తప్పు చేసిన వాళ్ళే ప్రశ్నకు భయపడతారు. చెయ్యని వాళ్ళు సమాధానంతో సిద్ధంగా ఉంటారు. నేను పోలీస్ కాలేదు, కానీ అండర్ కవర్ ఆపరేషన్లో ఉన్నాను కాబట్టి పోలీస్ లాగే బిహేవ్ చేస్తాను. చెప్పు, నిఖిల్ని ఎప్పుడు కలిసా? అమ్మా, అక్కేంటి అలా ఉంది? ఏమైంది అక్క? వరాహి, ఏంటమ్మా, ఏంటలా ఉన్నావు? అమ్మా, నన్ను క్షమించగలవా? దేనికమ్మా? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అభిప్రాయం చెప్పాల్సిన నేను నిర్ణయం తీసేసుకున్నాను. నిర్ణయం తీసుకోవాల్సిన నిన్ను అభిప్రాయం అడుగుతున్నాను. అందుకే క్షమించమని అడుగుతున్నానమ్మా. ఈ ఇంట్లో నా తర్వాత నిర్ణయం తీసుకోగలిగే ఆలోచన నీకే ఉందని మా అందరి నమ్మకం. అది నువ్వు ఎన్నోసార్లు నిరూపించావు కూడా. అందులో తప్పుంటుందని నేను నిర్ణయం తీసుకుంది నా పెళ్లి విషయంలో అమ్మా. నేను రఘు గారిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. ఆ విషయం రఘు గారికి కూడా చెప్పేశానమ్మా. నేను అడగకుండా, నీతో ఒక మాట కూడా చెప్పకుండా ఈ నిర్ణయం తీసుకున్నందుకు నన్ను అలా ఎందుకు చేశావమ్మా? మొన్న అతనొచ్చి సంబంధం అడిగితే నీకిష్టం లేదని, మళ్ళీ ఆ విషయం గురించి మాట్లాడొద్దని ఊరందరి ముందు చెప్పేశావు కదా. ఇప్పుడు నీ అంతటి నువ్వే పెళ్లికి ఒప్పుకుంటే మనం ఊళ్ళో అందరికీ లోకువైపోవా? నేను బయటి వాళ్ళ గురించి ఆలోచించలేదమ్మా. మన ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించాను. అమ్మా, అప్పట్లో నువ్వు అరుంధతి గారిని మీ తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలని ప్రయత్నించింది ఆ సంబంధం కలిస్తే మీ అందరి జీవితాల్లో ఆనందం నిండుతుందన్న ఆశతోనే కదమ్మా. ఇప్పుడు నేను ఈ పెళ్లి కొప్పుకుంది చెదిరిపోయిన ఆనందం మళ్ళీ చిగురించాలనే కోరికతోనే. అంటే మన రెండు కుటుంబాలు కలవడం కోసం ఈ పెళ్లి కొప్పుకున్నావా? అవును. కానీ అదెలా? చరణ్ గారు నన్ను ప్రేమించారు. ఎంతలా అంటే ఎవరు ఏం చేసినా ఆ ప్రేమ చెదరనంతగా ప్రేమించారు. ఆ ప్రేమ ఆయనలో బతుకున్నంత కాలం
ఆయన వేరే మనిషిని పెళ్లి చేసుకోరు. కనీసం ఆ ఆలోచన కూడా మనసులోకి రానివ్వరు. ఆయన్నే పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నా రేఖని అసహించుకోవటం కూడా మానరు. దానివల్లే వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించాలనుకునే అరుంధతి గారి కోరిక కూడా తీరకుండానే ఆగిపోతుంది. ఆవిడికి కోపం పెరిగిపోతుంది. ఇప్పటికే ఆ ప్రభావం హాసిని జీవితం మీద పడింది. అందుకే హాసినికి ఆ ఇంట్లో మనుషుల మీద మనసు విరిగిపోయింది. తను విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకోవటం జరిగిపోయింది. ఎలా చూసినా అందరి జీవితాల్లో జరగాల్సిన మంచికి నేనే అడ్డంగా ఉన్నానని నాకు అర్థమైందమ్మా. అందుకని నీ ప్రేమని చంపేసుకోవాలని నిర్ణయించుకున్నావా? ఇష్టపడని మనిషిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? చరణ్ గారిలో ప్రేమ చచ్చిపోవాలంటే నాకాయన మీద అసలు ప్రేమే లేదని ఆయనకి తెలియాలి. నా మీద ఆయనకి ద్వేషం పుట్టాలి. నన్ను అసహించుకోవాలి. ఆయన అసహించుకోవాలని నువ్వు ఈ పెళ్లి విషయంలో రాజీ పడాల్సిన అవసరం ఏంటమ్మా? మా పెళ్లిళ్ళ విషయంలో నువ్వు ఎన్ని ఆశలు పెట్టుకునుంటావో నేను ఊహించగలనమ్మా. కానీ మనం అప్పు తీర్చాల్సిన టైంకి రఘు గారు వస్తే ఆ అమ్మవారి అతన్ని పంపించిందని అనుకున్నాం. అదే నిజమైతే ఆ మనిషితో నా పెళ్లి జరగటం కూడా ఆ అమ్మవారి నిర్ణయమే అయ్యుంటుందని ఎందుకు అనుకోవట్లేదు? నేను పెళ్లి చేసుకోకుండా ఉంటే చరణ్ గారి మీద ప్రేమతోనే నేనేలా ఉండిపోతున్నానని ఆయన అనుకుంటున్నారు. అందుకే నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ నీ పెళ్లి తర్వాత ఆయన రేఖని పెళ్లి చేసుకుంటారని గ్యారంటీ ఏంటక్కా? నా పెళ్లి అయిపోయాక చరణ్ గారిని రేఖ ఎలాగైనా పెళ్లికి ఒప్పించేసుకుంటుంది. వాళ్ళ పెళ్లి జరిగితే అరుంధతి గారు చాలా సంతోషిస్తారు. అప్పుడు మన రెండు కుటుంబాల మధ్య బీటలు వారిన బంధం మళ్ళీ అతుకుతుందని నా నమ్మకమమ్మా. నువ్వు ఇంత త్యాగం చేసి మన రెండు కుటుంబాల్ని ఒకటిగా చెయ్యాలనుకుంటున్నావా వారాహి? ఇది నీ పెంపకమమ్మా. నువ్విచ్చిన విలువల వారసత్వం. ఈ ఇంటికి పెద్దదాన్ని, ముందు నేనే వాటిని అందిపుచ్చుకోవాలి కదమ్మా. పదమ్మా, వెళ్ళి అరుంధతి గారికి ఈ విషయం చెప్పేసొద్దాం. నాకేం పర్వాలేదమ్మా, వెళ్ళేసొద్దాం.
తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ, ఏమది నెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ. అర్థం కాని పుస్తకమే అయినా గాని ఈ ప్రేమ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అనిపిస్తుంది ఈ ప్రేమ. ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ 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 ఇంతేగా ప్రేమ. ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ, ప్రతి ఇద్దరితో మీ గాథే మొదలంటుంది ఈ ప్రేమ. కలవని జంటల మంటలలో కనపడుతుంది నేనంత ప్రేమని గుండెల్లో పెట్టుకుని వెంటనే ఏమో తల్లి ప్రేమ కోసం పసిబిడ్డ ఎదురు చూస్తున్నట్టుగా ఎదురు చూశాను. ఏదో ఒక రోజు నీ మనసులో నా మీద ఆకాశవంత ప్రేమని దాచుకున్నావని చెప్తావని ఆశపడ్డాను. కానీ నువ్వు నా ముందే వేరే ఎవరినో పెళ్లి చేసుకుంటానని చెప్పడం నేను భరించలేకపోతున్నాను వారాహి. ఎవరో వస్తారన్నావు, ఏదో గుడ్ న్యూస్ చెప్తారన్నావు. ఏరమ్మా? అదిగో వచ్చేస్తున్నారు. ఏంటి? వారాహికి పెళ్లి కుదిరింది. ఇప్పుడు నా కూతురు వేరే మనిషికి సొంతం అవుతోంది. అప్పుడు చరణ్ గారికి రేఖకి పెళ్లి జరిపించుకోవడం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది.